అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం అయితే వెలువడిందండి. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొదటి విడత 2026వ సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. అయితే ఎప్పటి నుంచి ఈ డబ్బులు విడుదలవుతాయి, ఏ అర్హతలు ఉన్న రైతులకు ఈ డబ్బులు విడుదలవుతాయి, ఆ రైతన్నలు ఏమేమి చేస్తే డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి పడడం జరుగుతుంది, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, కౌలు రైతులకు సంబంధించి అప్డేట్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏప్రిల్ 1 నుంచి మనకు 2026వ సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరం మొదలైందండి. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి మనకు 2026లో మొదటి విడత అన్నదాత సుఖీభవకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం వారు. ఈ పథకం కోసం 6,600 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగిందనమాట. 6,600 కోట్ల రూపాయలను ఈ అన్నదాత సుఖీభవ ద్వారా కేవలం సొంత భూమి కలిగిన రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. మనకు 4 నెలలకు ఒకసారి ఒక విడత డబ్బులు రావడం జరుగుతుందండి. పిఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభవ రెండు కొలాబరేట్ అయ్యి డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట రైతన్నలకి. గత సంవత్సరం రైతన్నలకు 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో రైతన్నలందరూ ఏ విషయాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది, ఏ విషయాలు చేసుకుంటే మీకు డబ్బులు ఖచ్చితంగా రావడం జరుగుతుందో ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకుందామండి. ఇక మొదటగా వచ్చేసి రైతన్నలకు గతంలో 13,500 రూపాయలు అయితే ఇవ్వడం జరిగేదనమాట వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. దీన్ని 20,000 రూపాయలు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. మొత్తం 20,000 రూపాయలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు అయితే అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం 2026వ సంవత్సరానికి మొదటి విడతకు డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి డబ్బులు విడుదలవుతాయంటే మే నెల మొదటి వారంలో ఈ డబ్బులు అయితే విడుదలవుతాయండి. ఏప్రిల్ నెల నుంచి మనకు వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. రైతన్నలు అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా, ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే రైతుల లిస్ట్ని అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. మనకు రైతన్నలు ముఖ్యంగా ఈకేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుందండి. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈకేవైసీ లేకపోవడం వల్ల చాలామంది రైతన్నలకు డబ్బులు అయితే పడలేదు. ఇప్పుడు ఈసారి కూడా ఈకేవైసీ ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి పిఎం కిసాన్కి సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుందన్నమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు గతంలో వెబ్సైట్లోనే మనకు అందుబాటులో ఉండేదన్నమాట ఈకేవైసీ ప్రక్రియ. అయితే ఇప్పుడు కేవలం సిఎస్సి సెంటర్ మరియు మీ సేవా సెంటర్స్లో మాత్రమే ఈకేవైసీ ప్రక్రియను అయితే చేస్తున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి. ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలలో మనకు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుందన్నమాట. రైతన్నలందరికీ తెలిసిన విషయంలో గతంలో లాగానే ఈకేవైసీ కూడా ఈసారి కూడా వేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు నష్టపరిహారం రావాలన్నా, అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలన్నా మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకమైన యాప్ను మన ప్రభుత్వం విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా సొంతంగా మీరే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను నమోదు చేసుకోవచ్చు. లేదా మీరు వ్యవసాయ సహాయకుల్ని రైతు భరోసా కేంద్రాల్లో కలిసినట్టయితే అక్కడ కూడా మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను అయితే నమోదు చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ లేని రైతులకు డబ్బులు పడవన్నమాట. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ ఆధార్కు
బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టయితే డబ్బులు హోల్డ్లో పడిపోతాయి, కానీ మీ అకౌంట్లోకి రావన్నమాట. ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది మీ పేరు మీద, కానీ ఎన్పిసిఐ లింకింగ్ లేనప్పుడు అది హోల్డ్లో పడుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఎన్పిసిఐ లింకింగ్ని మనం బ్యాంకులో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు డబ్బులు ప్రభుత్వం వేసినప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత, అలాగే అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే మీ ఖాతాలోకి ఈ విడతలో అయితే చేరుతాయి. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఫార్మర్ రిజిస్టర్ ఐడిని మనం ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది రైతన్నులందరూ. మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే, వ్యాలిడ్ ఫోన్ నంబర్ ఇచ్చినట్టయితే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు ఫార్మర్ రిజిస్టర్ ఐడిని చేయడం జరుగుతుంది. ఈ ఫార్మర్ రిజిస్టర్ ఐడి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం ఇప్పుడైతే ఎలాగైతే ఆధార్ కార్డును ప్రతి చోట ఉపయోగిస్తున్నామో అలాగే రైతన్నులందరికీ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీగా చేయించుకోండి, సీరియస్గా చేయించుకోండి. ఇది చాలా అవసరంగా ఉంటుంది ఫ్యూచర్లో మనకు. ఇక నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి చూద్దాం. కొత్తగా అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అన్నదాత సుఖీభవకు సపరేట్గా మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలి అంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, మీ పొలం 5 ఎకరాల లోపు ఉండాలి, ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని, బ్యాంక్ అకౌంట్ని, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని, ఫోన్ నంబర్ని తీసుకొని మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు అప్లై అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి pmkisan.gov.in వెబ్సైట్లో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరైతే కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చండి. లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళైనా మీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే మనకు గత విడతలోనే కౌలు రైతులకి డబ్బులు అయితే విడుదల చేయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఈ డబ్బులు అయితే విడుదల చేయలేదు. ఈ సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరం మొదటి విడతలో కౌలు రైతులకు 20,000 రూపాయలు ఒకేసారి వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఇంకా వెలువడాల్సి ఉందండి. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు CCRC కలిగి ఉన్న రైతులను మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి కౌలు రైతులకు ప్రత్యేకమైన అవకాశం కల్పించింది మన ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ డబ్బులు 14,000 రూపాయలు ప్లస్ పిఎం కిసాన్ డబ్బులు 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు కౌలు రైతులకు చెల్లించనుందన్నమాట. ఈ 20,000 రూపాయల్లో పిఎం కిసాన్ డబ్బులు కేవలం సొంత భూమి కలిగిన వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ 6,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ 20,000 రూపాయలు కౌలు రైతులకు అందించాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇది కౌలు రైతులకు ఎంతో శుభపరిణామం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మెంతా తుఫాన్ ద్వారా నష్టపోయిన రైతన్నలకు 10,000 నుంచి 50,000 వరకు నష్టపరిహారాన్ని అయితే అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. వరి వాణిజ్య పంటలకు ఈ క్రాప్ ఆధారంగా హెక్టారుకు 10,000 నుంచి 50,000 రూపాయలు డబ్బులను అయితే అందించనున్నారు. ఇదండి మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.